సో ఎలా ఉంటాయి ముందు ముందు రేట్స్? ఇప్పటికైతే ఆల్రెడీ క్యూ లైన్స్ కూడా తగ్గిపోయి బంక్స్ దగ్గర. సో కొరత లేదనుకోవచ్చా? ఇంకా ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఈ యుద్ధాన్ని? సో ఒకటి ఇవాళ తీసుకున్న అత్యంత ముఖ్యమైన నిర్ణయం, భారతదేశంలో ఇవాళ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చాలామందికి అనుమానం రావచ్చు, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించేశారు. ఎక్సైజ్ డ్యూటీ ఆయిల్ మీద, ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్ మీద, క్రూడ్ ఆయిల్లోతో రెండు ప్రోడక్ట్స్ మేజర్గా తయారు చేస్తారు. ఒకటి పెట్రోల్, రెండవది డీజిల్. ఓకే, సో ఈ పెట్రోల్ మీద ఇప్పటి వరకు ఉన్న ట్యాక్సెస్ చెప్తాను. మనం పెట్రోల్ ప్రైస్ అసలు కంటే కొసరు ఎక్కువ. పెట్రోల్ మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹1.40 ఉంది. స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ₹13 ఉంది ఇప్పటి వరకు. ఇవాళ పొద్దున ₹13 నుంచి ₹3 తగ్గించారు. ఓకే. నెక్స్ట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్, అంటే వ్యవసాయ అభివృద్ధి కోసం, వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, డెవలప్మెంట్ కోసం ₹2.5 అదనపు సెస్ పెట్రోల్ మీద ఉంది. అంటే దీన్ని కేవలం వ్యవసాయ అభివృద్ధి కోసమే ఖర్చు పెడతారు. ప్రతి లీటర్కు 2.5 లక్ష లీటర్లు అమ్ముడుపోతే 1,00,000 × 2.5. సో సంవత్సర కాలంలో ఎంత అమ్ముడుపోతే అదంతా కూడా అగ్రికల్చర్ అభివృద్ధి కోసం పెట్రోల్ మీద మాత్రమే. ఇక నాలుగవది అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ₹5. అంటే దీన్ని ఈ లీటర్కి ₹5 కేవలం దేని మీద ఖర్చు పెడతారు? రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, అంటే కొత్తగా రోడ్లు వేసేందుకు, కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసేందుకు. కొత్తగా నేషనల్ హైవేస్ వేస్తున్నారు కదా, ఎక్కడి నుంచి వేస్తున్నారు? మోడీ ఇంట్లో ప్రింట్ చేయరు, గడ్కరీ ఇంట్లో ప్రింట్ చేయరు. పెట్రోల్ మీద మనం కట్టే వాటిలో ఇన్ని రంగాలకు ఉపయోగపడుతుంది. ₹40 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, అంటే ఇది కేంద్ర ప్రభుత్వానికి నేరుగా వెళ్తుంది. దీనిలో 42% వాటా మళ్ళీ రాష్ట్రాలకు వెళ్తుంది. ₹40 42% అంటే ఎంత? దాదాపు 60 పైసల వరకు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో. ఒకసారి మనం అక్కడ ఏవేవి బ్రేకప్ కూడా చూడొచ్చు, ఏవేవి ఎంత ట్యాక్సెస్ ఉన్నాయని. లీటర్ పెట్రోల్ని మనం విశ్లేషిస్తున్నాం. దానిలో మొట్టమొదటిది పెట్రోల్ ధరలో బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹40. ఈ ₹40లో రాష్ట్రాలకి మళ్ళీ 42% వెళ్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ₹100లో 50% మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. 50% కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది, 42% రాష్ట్రాలకు, 7% స్థానిక సంస్థలకు. స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు. 1% విపత్తు సహాయ నిధి. విపత్తు సహాయ నిధి అంటే కరువులు వచ్చినా, వరదలు వచ్చినా NDRF, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని ఉంటుంది. NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు, NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. 1% విపత్తులు, కరువుల కోసం పక్కన పెడతారు. కరువు వచ్చినా, వరదలు వచ్చినా, అగ్ని ప్రమాదాలు వచ్చినా, భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా ఈ డబ్బులు తీసి రాష్ట్రాలకు ఖర్చు పెడతారు. సో కేంద్రానికి వచ్చే ₹100లో ₹50 మళ్ళీ కేంద్రం దగ్గర ఏముండదు, 42% రాష్ట్రాలకు పోతుంది. అన్ని రాష్ట్రాలకు డివైడ్ చేస్తారు. 7% స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, వీటికి ఇస్తారు. ₹1 ఇది పోతుంది. సో ఈ ₹40 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఏదో ఉందో దానిలో 50% మళ్ళీ వెళ్తుంది. అంటే 70 పైసలు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇక స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అంటే ఈ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీని రాష్ట్రాలతో వీటితో షేర్ చేసుకోవాలి, కానీ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ఎవరితో షేర్ చేసుకోదు, కేంద్రానికే డైరెక్ట్గా ఉంటుంది. అయితే ఇది నిన్నటి వరకు ₹13 ఉంది, లీటర్కు ₹13 ఉంది. అంటే 1,000,000 లీటర్లు అమ్మితే 1,000,000 × 13 కోట్లు, అట్లా కొన్ని వేల కోట్ల లీటర్ల పెట్రోల్ అమ్ముడుపోతుంది. సో మెయిన్ కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వనరు పెట్రోలు, డీజిలే. అది కాకుండా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ప్రతి లీటర్కు 2.5, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ₹5. సో పెట్రోల్ ధరలో బేసిక్ రేటు కంటే ఎక్కువ ఉంది ఏంది? 5, 2.5, 7.5 ప్లస్ 13, 20.5 ప్లస్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹1.5, అంటే ₹22 కేంద్ర ప్రభుత్వం పన్నులు వేస్తుంది. దీని మీద మళ్ళా రేటు మీద రాష్ట్ర ప్రభుత్వాలు 38% వేస్తున్నాయి. 38% అంటే ₹100 పెట్రోల్ ఉంటే రేటు ₹33 రాష్ట్రానికి పోతాయి ప్రతి లీటర్ మీద. కేంద్ర ప్రభుత్వానికి ₹22 వస్తుంది,
రాష్ట్ర ప్రభుత్వానికి 33%, కొన్ని ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో చాలా తక్కువ ఉంది, తెలంగాణలో 33-34 ఉంది. అంటే 100 రూపాయల్లో 34 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పోతుంటే కేంద్ర ప్రభుత్వానికి 22 రూపాయలు పోతుంది. ఈ 22 రూపాయల్లో రూపాయిన్నర మళ్ళీ రాష్ట్రాల్లో డివైడ్ అవుతుంది. అంటే దాదాపు 21 రూపాయల వరకు కేంద్రం. 21 రూపాయల్లో 7.5 రూపాయలు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. 5%, 5 రూపాయలు డైరెక్ట్గా రాష్ట్ర రోడ్లకి అంటే నేషనల్ హైవేస్ కోసం వినియోగిస్తారు. ఇక డీజిల్కు కొంచెం తక్కువ ఉంటుంది. పెట్రోల్ రేట్ ఎక్కువ ఉంటుంది, డీజిల్ రేట్ ఎందుకు తక్కువ ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. ఎందుకు పెట్రోల్ రేట్ ఎక్కువ పెడతారంటే పెట్రోల్ అనేది ఇండివిజువల్ వెహికల్స్లో యూజ్ చేస్తారు, అంటే కార్లలో వాటిలో యూజ్ చేస్తారు. అదే ట్రాన్స్పోర్టేషన్కి వినియోగించేది డీజిల్, లారీలు లేకపోతే కొంచెం చౌకగా డీజిల్ పెడతారు. ఎందుకంటే లారీల్లో ఎందుకు సరుకు రవాణా, లారీలో డీజిల్ రేటు పెరిగితే ఏమవుతుంది, సరుకు రవాణా పెరిగితే ఏమవుతుంది, మళ్ళీ రేట్లు పెరుగుతాయి కదా అన్నీ. ఇప్పుడు మనం కొనే ఉప్పు పప్పు నుంచి బియ్యం మొదలు పెడితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా ఇంక్లూడ్ కదా, ఎక్కడి నుంచో తీసుకొస్తారు కదా. సో అల్టిమేట్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే అన్ని ధరలు పెరుగుతాయి, ఆలుగడ్డలు, వెజిటేబుల్స్, కిరాణా ఇవన్నీ కూడా. సో అందుకని డీజిల్ ప్రైస్ కొంచెం తక్కువ ఉంచుతారు. కానీ డీజిల్ వల్ల కొంచెం ఎక్కువనే కాలుష్యం పెట్రోల్తో పోలిస్తే. డీజిల్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹80. ఇది ₹80లో 50% రాష్ట్రాలకు, తర్వాత విపత్తు సహాయ నిధికి పోతుంది, అంటే 90 పైసలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ₹10 ఉంది, ఇది కేంద్ర ప్రభుత్వానికే వెళ్ళేది. ఈ ₹10 కాస్తే ఇవాళ 0 చేశారు, అంటే కేంద్రానికి ఇంకేం రాదు, 0. ఇది కాకుండా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ₹4, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ₹2. సో ఇప్పుడు డీజిల్ మీద ఎంత, ₹4, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ ₹4, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ₹2, ₹6, ప్లస్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ₹7.80, ₹10 ఉండేది, ₹17.80 మొత్తం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్సెస్. రాష్ట్ర డీజిల్ మీద, పెట్రోల్ మీద ₹22 వసూలు చేసేది. ఇవాళ ఏం చేశారు, ₹10 పెట్రోల్ మీద తగ్గించారు, అంటే 22 బదులు ₹12 కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఇక డీజిల్ మీద వసూలు చేసే పన్ను మొత్తం ఎంత, 1.8, 4, 5.8 ప్లస్ 2, ₹7.80 ప్లస్ ₹17.80 నుంచి ₹7.80 చేశారు. సో ఇక మిగతా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ట్యాక్సులు. రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ మీద 20% వేస్తుంది, అంటే ₹100 డీజిల్ ఉందనుకోండి, ₹25 రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల, కేంద్ర ప్రభుత్వాల ప్రధాన ఆదాయ వనరు పెట్రోల్, డీజిల్. సో ఇది అంటే ఓవరాల్గా ఇవాళ ఏం చేశారు, ₹13 ఉన్న పెట్రోల్ మీద అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని ₹3 తగ్గించారు. డీజిల్ మీద ₹10 ఉన్నదాన్ని ₹0 చేశారు. చేస్తే మరి మనకెందుకు ధరలు తగ్గలేదు ఆలోచించండి. అంటే ఎందుకు మనకు ధరలు తగ్గలేదంటే అక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మీరు బ్రెంట్, నేను క్రూడ్ ఆయిల్ ధరలు నేను పాయింట్ పెట్టిన దగ్గర చూడండి, బ్రెంట్ క్రూడ్, ఇక్కడ నేను కర్సర్ పెట్టిన దగ్గర చూడండి, బ్రెంట్ క్రూడ్ ధర ఎంత ఉంది, $110, బ్యారెల్కు $110 ధర బ్రెంట్ క్రూడ్ పలుకుతుంది. ఇది మొన్నటి వరకు ఎంత ఉండే, యుద్ధం స్టార్ట్ కాకముందు $65 ఉండే, $60, 65, యావరేజ్గా లాస్ట్ 2-3 ఇయర్స్ $60 ఉంది. కరోనా సమయంలో అయితే $30 పడిపోయింది. సో ఇప్పుడు ఎంత అయింది, $60 నుంచి $110, ఎంత ఆల్మోస్ట్ డబుల్ అయింది. అంటే మన దగ్గర ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, OMCs అంటారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవే ఉన్నాయి, IOC, ఇండియన్ ఆయిల్ కంపెనీ. మీరు బంక్కి వెళ్తే ఇండియన్ ఆయిల్ అని ఉంటుంది. ఇండియన్ ఆయిల్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే సిలిండర్ పేరు ఇండియన్ గ్యాస్ అంటారు, అందుకని ఇండియన్ గ్యాస్. BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, వాళ్ళు ఇచ్చే గ్యాస్ బుడ్డి పేరు భారత్ గ్యాస్. భారత్ గ్యాస్ ఏనా, అంతేనా?